యువతని మతం పిచ్చితో చెలరేగించి ఇంకా యువత కూడా ఏంటంటే 10 మంది బీజేపీ అంటారు కదా, మనం కూడా బీజేపీ అనకపోతే మనం తెలివి తక్కువ వాళ్ళమేమో అని బ్రెయిన్ వాష్ అయిపోయి తప్ప నిజంగా వాళ్ళు చేసే అన్ని స్కామ్స్ ఏంది ఇవన్నీ ఎవ్వరికీ తెలియదు. మనం కాంగ్రెస్ గురించి చెప్పక్కర్లేదు, బీజేపీకి ముందు చాలా ఏళ్ళు వాళ్ళు ఉన్నారు అండ్ వాళ్ళ దేశాన్ని ముందుకు తీసుకుపోయింది ఏం లేదు, ఉంచకాడ స్టిల్గా ఉంచుతారు. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మిగిలిన కూటమిలు ఏవైతున్నాయో రీజనల్ పార్టీస్ ఇవన్నీ కలిసినాయి అనుకో, వాళ్ళు బేసిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉంటుంది. అన్నీ బాగుపడాలి కానీ మా రాష్ట్రం ఒకటి గుజరాత్ బాగుపడతాయి అని కాదు, నార్త్ ఇండియా ఒకటి బాగుపడతాయి అని కాదు. రీజనల్ పార్టీస్ అన్నీ కూటమై ఇప్పుడు కనుక మనం మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో స్టేట్ గవర్నమెంట్లోకి వచ్చుంటే మంచిగా అన్ని రీజనల్ పార్టీస్ కూడా మంచిగా ఇండియా ఒక డెవలప్డ్ స్టేట్కి వస్తామన్న హోప్ ఉండేది యువతకు కూడా. ఇప్పుడు అట్లాంటి అవకాశం లేదు. కాకపోతే స్టిల్ ఈ ఇద్దరికి మెజారిటీ రాకుండా మిగిలిన పార్టీస్ అన్నీ కనుక కూటమి అయ్యి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలిగితే నిజంగా ఇండియా ముందుకు పోతుందని నేను అనుకుంటాను. అంటే రెండు నేషనల్ పార్టీలు వట్టి అంటారా? వట్టిగే అంటే వట్టి కాదు, వాటి చరిష్మా వాటికి ఉందేమో ముందు, కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు రోజులు పోయే కొద్దీ వీళ్ళు మొత్తము జస్ట్ స్వలాభాల కోసం మనమే అధికార దాహమో ఏందో అది. ఒకరు ఏం చేస్తారు, మతంని రెచ్చగొట్టి అట్లా మతంతో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. అదేంటంటే చాలా ఇప్పుడు నేను హిందువునే కదా, హిందువులలో కూడా ఒక రకమైన అదేంటంటే ఉన్మాదత్వం అంటారు కదా, అట్లాంటిది రేపిచ్చి అట్లా చేయడం కరెక్ట్ కాదు. నిజంగా అందరు ప్రజలు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్, చాలా యూనిటీ అండ్ డైవర్సిటీ అంటాం కదా మనం ఇండియా అంటాం. అందరూ మంచిగా ఉంటేనే దేశం మంచిగా ఉంటుంది, కానీ ఒక్కరి ఫోకస్డ్గా దేశంని ముందుకు నడిపించాలనుకోవడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. మీరు ఎందుకు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు అని అంటే మీరు ఏం చెప్తారు? తనకి 33 years ఎప్పుడైతే కాంగ్రెస్లో ఉన్నారో తను ఎప్పుడు ఏదో పదవి ఆశించో అట్లా పని చేయలేదు. ఎప్పుడు తనకి నెహ్రూ వాళ్ళ ఫ్యామిలీ అనగా చాలా అభిమానం ఉంటుంది మా నాన్నకి. సో తన లీడర్స్ ఉంటారు కదా, తన గురువులు కానీ వీళ్ళందరూ కాంగ్రెస్లో ఉండడము, తనకు ఐడియాలజీ నచ్చడం కాంగ్రెస్లో ఉన్నారు. కానీ విత్ టైం ఏమవుతుందా అంటే కాంగ్రెస్లో గ్రూపిజం ఎక్కువ ఉంటుంది మన తెలంగాణ కాంగ్రెస్లో, అది తెలిసిందేం కాదు. అందులో ఈయన సెల్ఫ్ రెస్పెక్ట్, నేను చేసిన పనికి నాకు తగిన గుర్తింపు రాలేదు అన్నదానికి మా నాన్న అది చాలాసార్లు బాధపడ్డాడు. కానీ ఏదైనా ఒక స్థాయి వరకు ఓకే, కానీ ఆ స్థాయిని మించిపోయింది, ఇంకా నేను ఇక్కడ ఉండే లాభం లేదు, ఇక్కడ ఉన్న ఆ గుర్తింపు రానప్పుడు నేను ఇన్ని రోజులు పని చేసింది వేస్ట్ అని చెప్పి మా నాన్న ఫీల్ అయ్యారు. నాకు ఇంకా బీఆర్ఎస్లో జాయిన్ అయ్యే ముందు నాకు ఫోన్ చేసిండు అనమాట. మా నాన్న ఏదైనా పంచుకుంటాడు. ఆ రోజు 2 గంటలు మాట్లాడి నేను మా నాన్న చాలా ఎమోషనల్ అయ్యిండు, ఇంత పని చేస్తే అసలు ఏం గుర్తింపు రాలేదండి నాకు పార్టీలో అని. నెక్స్ట్ డేనే కేసీఆర్ గారు ఇబ్రాహీంపట్నంలో అప్పుడు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. అవును. ఓకే, ఒకవేళ మీ నాన్న భువనగిరి ఎంపీగా గెలవకపోతే ఏంది పరిస్థితి? గెలవడం అన్న సమస్యనే లేదన్న. నేను టు బి ఆనెస్ట్ చెప్తున్నా, టికెట్ అనౌన్స్ చేసిన రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అవకాశం ఇస్తారు అండ్ మా నాన్నకి ఆ స్ట్రెంగ్త్ ఉండే. నేను జనాలకు పోతే జనాలకు నేనేందో అర్థం చేయించుకోనికే 1 నెల రోజులు చాలు. అండ్ వీళ్ళందరికీ మెల్లమెల్ల కాంగ్రెస్ మీద వ్యతిరేకత, వీళ్ళు చేసే పనులు అన్నీ అర్థమవుతున్నాయి. నేను గెలుస్తా అన్న నమ్మకంతో దిగిన, కూతురుగా నాకు నమ్మకం లేకుండే నిజంగా చెప్తున్నా. ఫస్ట్ వారం రోజులు మా నాన్న ఎప్పుడైతే ప్రచారం మొదలుపెట్టిండో చిన్న గ్రాఫ్ ఫుల్ స్పైక్ అయిపోయింది. అండ్ కేసీఆర్ గారు చేసిన రోడ్ షోలు కానీ ఇవన్నీ ఇప్పుడు జనాలు ఏడికి పోయినా కూడా, నేను కేసీఆర్ గారు రోడ్ షోకి లైవ్గా పోయినా అక్కడికి వచ్చిన జనాలు అందరూ ఇట్లా ఏదో దేవుడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నట్టు చూస్తుంటే నాకు మొత్తం అదంతా చూడడం, నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగి నేను 1.5 hour నా కళ్ళల్లో నీళ్ళు ఉండే, అంత అంటే ఉద్వేగంగా అనిపించింది. దేవుని లెక్క చూస్తారా ప్రజలు? దేవుడి లెక్క అంటే దేవుడి లెక్క కాకుండా ఈయన వల్లనే కదా ఈడున్నాం, 5 నెలలు మోసపోయినాం అన్న రియలైజేషన్ జనాలలో చాలా ఉండే. ప్రతి ఒక్కరు కూడా చాలా వెయిట్ చేస్తున్నట్టు చాలా మంచిగా అనిపించింది. ఎన్ని స్థానాలు వస్తాయి మీకు బీఆర్ఎస్ పార్టీకి? 12 డెఫినెట్గా వస్తాయి అని అనుకుంటున్నాను. 12 స్థానాలలో మీరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? పక్కాగా గెలుస్తారు. ఇనీషియల్ గా అది 5 ఉంటే 8 అయింది, ఇప్పుడు 12. నేను 12 కంటే ఎక్కువ కూడా గెలుస్తారేమో అనుకుంటాను. ఇట్లా అనొద్దు కావచ్చు, కానీ ఇది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా అన్న? నేను ఫస్ట్ టికెట్లు అనౌన్స్ చేసిన రోజే 12 గెలుస్తామని అనలే. ఫస్ట్ 5 గెలుస్తారు అనిపించింది, తర్వాత 8 గెలుస్తాం అనిపించింది, ఇప్పుడు 12 గెలుస్తాం అనిపించింది. ఆ 12లో మీ నాన్న ఉంటుందా ఉండదా? డెఫినెట్గా ఉంటుంది. మొదటి స్థానంలో ఉంటుందా చివరి స్థానం? 1 నుంచి 12 ఒకే వరుసలు ఉంటాయి అన్న. ఒక దగ్గర ఉన్నా అంతే, 12 దగ్గర ఉన్నా అంతే. వీళ్ళందరూ గెలిచిన వాళ్ళు లైన్గా ఉంటారు. మీరు మాటలు బాగా నేర్చుకున్నారు. మీరు ఉన్నదేమో అమెరికాలో. ఈయనే పుట్టి పెరిగినాం కదా, క్యాంబాలేష బిడ్డాను కదా, అట్లానే మాట్లాడతాం. ఆయన చూసి పెరిగిన వాళ్ళం అంతే. రైట్. నేను బహుశా ఇన్స్టాగ్రామ్లోనో ఏదో సోషల్ మీడియాకి సంబంధించిన ఒక వీడియో చూసిన. మీరే అనుకుంటా ఏదో వండి పెట్టిర్రు, ఏదో కర్రీ విత్ రోటీ అనుకుంటా. ఎట్లుంది నాయన అని అంటే మంచిగా ఉంది, వెనకట మా అమ్మ వండినట్టు ఉండే.
అంత న్యాచురల్గా అంటే నిజంగా ఒక మధ్యతరగతి సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఎట్లుంటుందో ఆ విధంగా అనిపించింది నాకు. అవును. అదే బాండింగ్ తోటి ఉంటాడా ఇంట్లో? మా ఇంట్లో అట్లే ఉంటుంది అన్న. కావాలంటే మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటికి రండి. మా ఇంటికి ఎవరన్నా వస్తే సార్ మేడంలు ఏముండవు, అన్న అంటారు, మా అమ్మని అక్క అంటారు. మంచిగా మా అమ్మ కూర్చొని ముచ్చట్లు పెడతాం. మా అమ్మకి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, ఎవరన్నా వచ్చి అనుకో ఆరోగ్యం బాగాలేదని లోపల కూర్చోదు, వచ్చి ఏంటమ్మా ఏమైంది ఇంట్లో ఎట్లుర్రు అని చెప్పి పరిచయం చేసుకుంటుంది. ఇప్పుడు నాతో పాటు నేను క్యాంపెయినింగ్లో తిరిగేటప్పుడు నాకు హెల్ప్ చేయడానికి ఒక తమ్ముడు వచ్చిండు. వాడి వాళ్ళు వచ్చి పొద్దున పెద్దమ్మ నేను పోయి వస్తా అని అంటున్నాడు. మమ్మీ నీకు పెద్దమ్మ అని పిలుస్తున్నాడు. ఏంటి అంటే అవును పెద్దమ్మ అంటే తప్పేముంది, పెద్దమ్మ పెద్దనాన్న అని పిలుస్తున్నారు. అట్లుంటుంది మా ఇంట్లో. మామూలుగా మేము చిన్నప్పుడు షేర్గూడెంలో పుట్టి పెరిగినాం. ఎప్పుడు జనాలు ఇంట్లోనే ఉంటుండే, ఇప్పుడు కూడా జనాలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, ఎప్పుడు వరుసలతోటే. ఇప్పుడు మా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా మాకు అన్న తమ్ముడు అక్క ఆ రిలేషన్షిప్పే ఉంటుంది. కానీ సార్ మేడం అట్లాంటివి నడవ మా ఇంట్లో. నడవనియరు కదా సార్ మేడం అనేది నడవదు అసలే. మనం గుళ్ళ పంతులమ్మా మనల్ని సార్ మేడం అని. గుళ్ళ పంతులు కూడా అంటారు సార్ మేడం అనాలి కదా, గురువులు అని సార్ మేడం అనాలి. బల్లె పంతులు. అదే బల్లె పంతులు. ఓకే, మీరు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ అమెరికా పోతారా, ఈయనే ఉంటారా? అమెరికాకి వెళ్తామన్నా. మేము అక్కడ ఉద్యోగం చేస్తున్నాము. అమెరికాకి. ఏం చేస్తారు మీరు అమెరికాలో? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు కెరియర్ బ్రేక్ లో ఉన్నాను, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను బై ప్రొఫెషన్. ఎంత సంపాదిస్తారు మీరు నెలకి? 7-8 లక్షలు వస్తుండొచ్చు. నెలకి 7-8 లక్షలు వస్తాయి. ఓకే, మంచిగానే సెటిల్ అయ్యారు అయితే. కానీ ఖర్చులు కూడా అట్లనే ఉంటాయి. ఇల్లు ఈఎంఐలు, కారు ఈఎంఐలు, నెల ఖర్చులు అన్నిటికీ సరిపోతాయి. అమెరికాలో సొంతం ఇల్లు ఉన్నదా? ఉన్నదన్న. లోన్ తీసి కొనుక్కున్నాం. అన్ని పైసలు కట్టి కొనలేదు. ఉన్నాయి కదా, ఎఫిడవిట్లో పెట్టిరు కదా. అఫిడవిట్లు ఉన్నాయి, అమ్మనాయన అన్ని మాకే తాళ్ళెట్లు ఉంటాయి. 4 పిల్లలము. మా నాన్న ఎప్పుడు కూడా అన్ని ఇస్తా ఉత్తగ కూర్చొని తినుర్రు అనే రకం కాదు. ఎప్పుడైనా కష్టపడాలి, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు ఉండాలి అని. డెఫినెట్గా మాకేమన్నా అయితే ఆదుకోనిక మా అమ్మ నాన్న ఉంటారు. ఆ ధైర్యం ఎప్పుడు ఉంటుంది మాకు. మేము సంపాదించుకుని మేము హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటాం. మాకు కావాల్సిన అన్ని మేము సమకూర్చుకుంటున్నామా చాలు. అందులోనే మా నాన్న ప్రైడ్ కూడా తీసుకుంటాడు. రైట్. అంటే మీ ఇంట్లో ఇప్పుడు మల్లేష్ గారు అట్లే అంటే ఏదో లీడర్ సబ్ లెక్క వ్యవహరిస్తాడా, లేకపోతే ఒక కామన్ ఫాదర్ ఎట్లుంటాడో అట్లనే ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయా? బిజీగా ఉంటాడు బాగా, కానీ ఇట్లా సాయంత్రం భోజనంకి వచ్చినప్పుడు ఊకే మమ్మల్ని పిలుస్తాడు. కూర్చొని 5 నిమిషాలు నాతో మాట్లాడుర్రి నాన్న మేము ఉన్నప్పుడు. మేము అమెరికాలో ఉంటే ప్రతిరోజు ఫోన్ చేస్తాడు, కానీ అమెరికాకి రా అంటే రాడు. ఈడ పనులు ఉన్నాయి, నేను ఈడ ఇలా నిడిచిపెట్టి రాను, మీరే రండి కావాలంటే అంటాడు. ఎప్పుడన్నా అంటే దూరం ఉంటారు కదా, బాధ అనిపిస్తుందా, ఏడుపు వస్తుందా? ఏడుపేం రాదన్న, నాకు రావాలనిపించినప్పుడు నేను వచ్చిపోతా ఉంటా, అంత ఏం ఏడుపు ఉండదు. కాకపోతే ఒక బాధ ఏంటంటే మేము ఇల్లు కొనుక్కున్నాం. మా అక్క పాప పుట్టింది, దానికి 5 ఏండ్లు ఉన్నాయి. మా అక్క వచ్చినప్పుడు మన్మరాలతో ఆడుకుంటాడు తప్ప నాన్న మా దగ్గరికి రా, ఒక 10 రోజులన్నా వచ్చిపో అంటే రాడు. ఈడేమవుతుందో నెక్స్ట్ అన్నట్టు. ఇక్కడ జనాల మధ్యలో మా నాన్నకి జనాలు లేకపోతే ఇంకా కష్టం ఉండడం. ఆయన ఉంటాడా, టైం ఇస్తాడా మీకు అసలు కుటుంబానికి? ఇచ్చినంత వరకు క్వాలిటీ టైం ఇస్తాడు, ఎక్కువ టైం ఇస్తాడు. ఎప్పుడు మాతోటే ఉంటాడా అంటే ఉండడు.